హాయ్ గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మండే టు ఫ్రైడే నా ఆఫీస్ ఉంటుంది అండ్ సాటర్డే సండే వచ్చేసి వీక్ ఆఫ్ అనమాట. సో ఈరోజంతా నేను ఎలా ఆఫీస్కి వెళ్తాను, ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. సో నా ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలి అనమాట. సో నా లొకేషన్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళేసరికి మినిమం 1 hour 30 minutes అలా పడుతుంది. ఇన్ కేస్ ట్రాఫిక్ ఉంటే మాత్రం 2 hours పడుతుంది. ఇక్కడ మా ఆఫీస్ వచ్చేసి ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. నా ఆఫీస్ సైడ్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్. ఇటు సైడ్ మోస్ట్లీ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సమ్టైమ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి. మేము మా ఫ్రెండ్స్ పైనుంచి చూసి నవ్వుకుంటాము, అంత బాగా జరుగుతాయి. అండ్ ఇప్పుడు నా లాగిన్ టైం వచ్చేసి 1:30 to 11:30 అనమాట. నేను కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైం వెళ్తున్నాను, లంచ్ టైంకి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నేను లాగిన్ చేసి లంచ్ చేస్తానన్నమాట. మా ఆఫీస్లో ఫుడ్ అనేది ఫ్రీ ఉంటుంది, అన్లిమిటెడ్ అనమాట. మనకి ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లాగిన్ చేసి ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఆ తర్వాత నేను లంచ్కి వెళ్తాను. లంచ్ అనేది మనకి డైలీ ఒక మెన్యూ ఉంటుందన్నమాట. ఒకరోజు బిర్యానీ పెట్టొచ్చు, లేదంటే వెజ్ కర్రీస్ అన్న పెట్టొచ్చు, ఏదైనా పెడతారు. బట్ నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉంటుంది, డైలీ ఏదో ఒకటైనా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్మోస్ట్ వచ్చేసాను ఆఫీస్కి. కింద సెల్లార్లో ఉన్నాను. నా ఆఫీస్ 1:30 లాగిన్ అయితే మా ఆఫీస్ క్యాబ్ అయితే 11:30 11 o'clock వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ దిగేస్తాను అనమాట. దిగేసి లోపలికి వెళ్ళి లాగిన్ చేసి, ఇన్కేస్ నాకు మీటింగ్స్ ఉంటే మాత్రం నేను లంచ్కి వెళ్ళను. మీటింగ్స్ ఏం లేకపోతే మాత్రం నేను లంచ్కి వెళ్ళి ఉంటానన్నమాట. లంచ్ తర్వాత మళ్ళీ నాకు 2-3 hours తర్వాత బ్రేక్ ఉంటుంది. ఇంక ఇక్కడ దిగేయడమే. దిగేసిన తర్వాత వెళ్తున్నాను లోపలికి. ఈరోజు యాక్చువల్లీ December 31st. సో ఎవ్వరూ రాలేదు, అందరు జనరల్ షిఫ్ట్ వేసుకున్నారు. ఈ జనరల్ షిఫ్ట్ అనేది ఏంటంటే నార్మల్గా మార్నింగ్ టైంలో వస్తారు, ఈవినింగ్ టైం వెళ్ళిపోతారు అనమాట. అందరూ December 31st రోజు నేను ఈ షూట్ చేశాను, అందుకని ఎవ్వరు కనిపించట్లేదు ఆఫీస్లో. లేదంటే ఫుల్గా ఉంటారు మనుషులందరూ, చాలా రష్గా ఉంటారు. లోపలికి వెళ్ళి లాగిన్ చేశాను. లాగిన్ చేసి వచ్చి ఇప్పుడు నేను లంచ్ తీసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో పప్పు అండ్ పన్నీర్ కర్రీ ఉంది, చపాతీ ఉంది. చపాతీ అనేది రెగ్యులర్గా ఉంటుంది అండ్ ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది. ఈరోజు అయితే ఫిష్ పెట్టారు. యాక్చువల్లీ ఈ ఫిష్ అనేది చాలా రేర్గా పెడతారు. అప్పుడప్పుడు మటన్, డైలీ అయితే చికెన్ అండ్ స్వీట్ కూడా ఏదో ఒకటి పెడతారు. ఈరోజు అయితే పాయసం పెట్టారు. ఇక్కడ చూడండి, అసలు ఎవ్వరూ లేరు. చాలా 31st December కాబట్టి ఎవ్వరు లేరు. లేదంటే ఆ టేబుల్ కూడా మనకు దొరుకుతుంది. అసలు ఖాళీగా ఉంది మొత్తం క్యాఫెటేరియా అంతా. ఇప్పుడు నేను తిన్న తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ నా వర్క్ చూసుకొని 2 hours తర్వాత మళ్ళీ నేను బ్రేక్ టైం, టీ టైంకి అలా వస్తాను. ఒక 2 or 3 hours తర్వాత మళ్ళీ వస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను వచ్చేసాను. 2 hours తర్వాత వీడియో ఇది. ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట. ఇప్పుడు ఈ స్నాక్స్ అనేది అన్లిమిటెడ్ పెడతారు. అన్లిమిటెడ్ అనేది ఉండదు, బట్ కొంచెం వాళ్ళు పెట్టినంత మనం తీసుకోవాలి. మిగతా డిన్నర్ లంచ్ అనేది అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ పెట్టారు. మా ఫ్రెండ్కి స్నాక్స్ నచ్చలేదంట, అందుకని చిప్స్ ఏదో తీసుకుంటుంది. నేనేమో లెమన్ టీ తీసుకుంటాను. ఇప్పుడు లెమన్ టీ బ్యాగ్స్ ఉంటాయి అనమాట మనకు అక్కడ. సో నేను హాట్ వాటర్, హనీ అండ్ లెమన్ టీ బ్యాగ్ తీసుకుంటాను. యాక్చువల్లీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇది తాగిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి లాగిన్ చేసి మళ్ళీ నా ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. బట్ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రేక్ స్పేస్లో మనకి ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. టేబుల్ టెన్నిస్ అనేది.
టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు ఆడతారు. లేదంటే వర్క్ ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ చూస్తున్నారు గదా! అక్కడ వాళ్ళు మాత్రం క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నారు. వర్క్ ఉన్న వాళ్ళు వర్క్ చేసుకుంటారనమాట. వర్క్ లేని వాళ్ళు మాత్రం అక్కడొచ్చి ఆడుకుంటారు. ఇప్పుడొచ్చేసి నా లాగౌట్ టైమ్ అట. లాగౌట్ టైమ్‌కి ఇంక నేను కిందికెళ్ళిపోతున్నా. అయిపోయింది నా ప్రొడక్షన్. ఇంక నేను కిందికెళ్ళిపోతున్నా. నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:15 ఏమో అవుతున్నట్టుంది. ఇంక నేను కిందికెళ్ళి మళ్ళీ నా క్యాబ్ వెతుక్కోవడమే. ఈరోజు 31 డిసెంబర్ కాబట్టి అసలు క్యాబ్స్ కూడా అంతగా ఏం కనిపించట్లేదు. ఒకసారి మీరే చూడండి. అసలు ఏం కనిపించవు. చాలా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓన్లీ 2, 3 కనిపిస్తున్నాయి నాకు మాత్రం. అసలు ఏం కనిపించదు. అండ్ లాగౌట్ టైంలో మనం నైట్ టైం వెళ్తాం కాబట్టి మనకు సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. ఆఫీస్ వాళ్ళే మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా నా క్యాబ్ వచ్చేసింది. అండ్ ఈ సెక్యూరిటీ అనేది కంపల్సరీ అమ్మాయిలకి. మనము మన గేట్ వరకు వచ్చి ఆపుతారనమాట. మనం లోపలికి వెళ్ళే వరకు సెక్యూరిటీ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ చూడండి నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ మా ఆఫీస్ సైడ్ నైట్ వ్యూ. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను నేను ఇంటికి. నైట్ ఈ లైటింగ్ ఇదంతా కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ నార్మల్గానే ఉంటుంది. వ్యూ మాత్రం అదిరిపోతుంది. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. అసలు ఎవ్వరూ లేరు. ఇంకా మేమైతే సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో నేను వీడియో ఆపేస్తున్నాను. కమెంట్ కూడా చేయండి. ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe it and comment it. Thank you. Bye.